ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్పీడ్ పెంచాడు. యంగ్ హీరోస్తో పోటీగా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. కానీ సినిమాల పరంగా సంఖ్య పెంచుకుంటూ వెళుతున్న సక్సెస్ విషయంలో మాత్రం వెనుకపడిపాడు. రీ ఎంట్రీ ఇచ్చాక 6 సినిమాలు తీసినా అందులో హిట్ అయిన సినిమాలు మాత్రం 2. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ జోష్లో హిట్ అవ్వగా వాల్తేరు వీరయ్య చిత్రంతో మాస్ హిట్ను అందుకున్నాడు. బోళా శంకర్ చిత్రం ఘోర పరాజయం పాలై చిరు కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. దీంతో మెగా అభిమానుల ఆశలన్నీ కూడా విశ్వంబర చిత్రంపైనే ఉన్నాయి. బింబిసారా లాంటి సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ఠ విశ్వంబర చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో కొద్దిగా అంచనాలే ఉన్నాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి. దీంతో ఆ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. దీనికి తోడు ఒకప్పుడు వరుస హిట్ చిత్రాలను అందించిన యువి క్రియేషన్స్ బ్యానర్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లను అందుకుంటుంది. పైగా గతేడాది వచ్చిన కంగువ చిత్రం కూడా భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ చిత్రాల జోలికి వెళ్లడం చాలా వరకు తగ్గించేసింది. స్టార్ హీరోలతో కొన్ని క్రేజీ ప్రాజెక్టులను యువి క్రియేషన్స్ రద్దు చేసుకుంది. కానీ మెగాస్టార్తో సినిమా అనేసరికి యువి వాళ్లు భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ఓకే చేసుకున్నారు. ఈ సినిమా మీద మెగా అభిమానులతో పాటు నిర్మాతలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న విశ్వంబర చిత్రం గేమ్ చేంజర్ చిత్రం కోసం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్ర రిలీజ్పై మాత్రం చాలా సందేహాలున్నాయి. సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ చేసి సమ్మర్లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు తప్ప రిలీజ్ డేట్పై ఎలాంటి క్లారిటీ లేదు. అంతేకాక స్టార్ సినిమాలు సెట్స్పై ఉండగానే ఓటీటీ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి డీల్ ఏది విశ్వంబర సినిమా విషయంలో జరగలేదు. పైగా ఈ సమ్మర్ సీజన్లో క్రేజీ సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. మరి విశ్వంబర రిలీజ్కు మోక్షం ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.